దేవునికి స్తోత్రం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా చెప్దాం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవుని యొక్క మహాకృప కనికరం బట్టి 2025 సంవత్సరం అంతా ఆయన రెక్కల నీడ క్రింద మనల్ని సజీవులుగా ఉంచి 2026 సంవత్సరం మొట్టమొదటి ఈ విజ్ఞాపన దినమందు మనల్ని సమకూర్చినందుకు దేవునికి స్తోత్రం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఒక మాట చదువుదాం చూడండి. ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం 11, 12 వచనాలు. మీరు నది దాటి స్వాధీనపరచుటకు వెలుచున్న దేశము కొండలు లోయలు గల దేశం. అది ఆకాశ వర్ష జలము త్రాగును. అది నీ దేవుడిని యెహోవా లక్ష్యపెట్టు దేశం. నీ దేవుడిని యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్దాం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఈ మొట్టమొదటి విజ్ఞాపన కూడికలో మనం తెలుసుకొని పాటించవలసినటువంటి ఒక సత్యం ఏంటి అంటే 2026 సంవత్సరం దేవుడు లక్ష్య పెట్టే సంవత్సరం. దీనికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని సన్నిధి నుంచి మనకు విడుదల, దేవుని యొక్క కృపను పొందుకోగలిగిన సంవత్సరం. దీనికి స్తోత్రం. హల్లెలూయా. అయితే ఈ సంవత్సరం అన్ని సంవత్సరాల్లో కాకుండా మధ్యలో కొన్ని కొండలు కొన్ని లోయలు కూడా ఉన్నట్లుగా మనం చదువుతున్నాం. కొండలు అంటే శ్రమ. అందుకనే దావీదు మహారాజు అంటాడు, కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుంచి వస్తుంది. గమనించండి, ఈ లోకంలో ఎత్తైనటువంటి ప్రదేశాలు ఏవైనా ఉన్నాయంటే అవి కొండలే, పర్వతాలు అంటారు ఇంకొద్దిగా. కానీ మనం ఇక్కడ నుంచి కింది నుంచి చూస్తే కొండ, ఇప్పుడు ఇక్కడ మాలకొండ కూడా చాలా హైట్లో ఉన్నట్టుంటుంది. భూమి మీద ఎవరెస్ట్ పర్వతం అనేది చాలా ఎత్తైన పర్వత శిఖరం అంటారు. దాదాపుగా 8,848 మీటర్లు ఉన్నట్లుగా చెప్తారు, అంత హైట్. మన దాని కింద నిలబడ్డప్పుడు అది చాలా గొప్ప పర్వతంగా ఉంటుంది. కానీ మీరు కానీ ఈ విమానంలో కానీ వెళ్తూ కానీ చూశారనుకోండి, కొండలన్నీ కూడా చిన్నగా కనిపిస్తాయి. దీనికి స్తోత్రం. హల్లెలూయా. ఇంత పెద్ద ఎత్తైన పర్వతం కూడా పైనుంచి దానికి పైగా మనం చూడగలిగితే, ఇంకా చంద్రమండలం నుంచి చూస్తే అసలు పర్వతాలు కనిపించవు. మనం విమానంలో అంత హైట్లో వెళ్తే దాదాపుగా 10,000 అడుగులు వెళ్తూ ఉన్నప్పుడు చూస్తేనే పర్వతాలు కూడా ఏయో చిన్న చిన్న గుట్టల్లా కనిపిస్తాయి. అంటే మనం దాని కింద ఉండకుండా దాని అధిగమించగలిగిన స్థితిలోకి కానీ వెళ్ళగలిగితే ఎలాంటి సమస్య అయినా, ఎలాంటి బాధ అయినా, ఎలాంటి ఇబ్బంది అయినా దేవుని దృష్టిలో అది చిన్నదే. దేనికి స్తోత్రం. హల్లెలూయా. ఆయనకు అసాధ్యమైన కార్యం అంటే ఏమీ లేదు కదా. అందుకని ఈ కొండల తట్టు కన్నులెత్తే సమయంలో దేవుని వలన మాత్రమే సహాయం కలుగుతుంది. ఆయన మాత్రమే కొండలను నునుపు చేయగలిగిన సామర్థ్యం కలిగిన వాడు. కోర్స్ అది కూడా దేవుడు మనకిచ్చాడు. బైబిల్లో మీరు విశ్వాసం ఉంటే ఈ కొండ తీసుకెళ్ళి ఆ నదిలో ఆ సముద్రంలో పడమంటే పడిపోతుంది. అది వాస్తవానికి చాలా కష్టంగా ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ దాన్ని చేయగలిగిన దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను ఒక చోట చదివాను, ఒక తల్లిగారు ప్రార్థన చేస్తున్నాను. అయితే ఇదే మాటను పట్టుకొని, ప్రభువా మీరు విశ్వాసం ఉంటే ఈ కొండ తీసుకెళ్ళి సముద్రంలో పడేస్తానన్నావు కదా, ఈ కొండ పక్కన నా ఇల్లు ఉంది, ఇటుపక్క ఏమో సూర్యోదయనప్పుడు ఒకలాగా ఉంది, తర్వాత ఇటువైపు చూస్తేమో ఉంది, దేనికి పని
నాకు అంటే సరైన సూర్యరశ్మి పడట్లేదు, ఆరోగ్యం సహకరించట్లేదు, ఇటు రావాలి ఎవరు రావాలన్నా సరే రోడ్డు అనేది సరిగ్గా లేదు, ఇది నాకు అడ్డుగా ఉంది ప్రభా, ఈ కొండను తీసేయి ప్రభా అని ప్రార్థన చేసింది. దీనికి స్తోత్రం, హల్లెలూయా. ఏంటంట? కొండను తీసేయమని. అసలు మనం ఊహించుకోలేము. కొండను తీసేయమంటే ఇప్పుడు మనకు మాలకొండ అడ్డం ఉంది అనిపించింది, కొండ తీసేయని ప్రార్థన చేస్తే అనుకోండి, మన కలలో కూడా అది పోతుంది అంత పెద్ద కొండ అని అనిపిస్తూ ఉంటుంది. ఆమె మీలో విశ్వాసం ఉంటే అన్నావు కదా, నాకు ఉంది ప్రభా, నువ్వు చేస్తావు, నేను నమ్ముతున్నానని ఆమె ఒంటరి విధవరాలు దేవుని సన్నిధిలో కన్నీరు కారిస్తే 3 సంవత్సరాల తర్వాత ఏం జరిగింది అంటే ఆ ప్రదేశంలో ఇట్లా రోడ్లు వేసేటప్పుడు ఒక పల్లపు ప్రదేశాన్ని పూడ్చాలి అనుకున్నప్పుడు వాళ్ళు ఇదైతే కాస్త మరి ఎక్కువ రాళ్ళు లేకుండా పెద్ద పెద్ద బండలు లేకుండా ఉంది, ఇది కాస్త మెత్తటి మట్టితో ఉన్న కొండలాగా ఉంది, గుట్టలాగా ఉంది, దీన్ని తీసేద్దామని మొత్తం ఆమె చేసిన 3 సంవత్సరాల తర్వాత ఒకరోజు చూస్తే మొత్తం ఒకప్పుడు అక్కడ కొండ ఉందా అన్నట్టుగా మొత్తం దాన్ని సదును చేసి ఆ మట్టంతా తోలుకొని వెళ్ళి వేరే ప్రదేశానికి ఉపయోగించారు. దీనికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఆయనకు అసాధ్యమైన కార్యం అంటే ఏది లేదు. అంత పెద్ద కొండ, అన్ని లక్షల ట్రక్కుల మట్టి కలిగినటువంటి ఆ కొండ ఒక విశ్వాసపు ప్రార్థన ద్వారా కదిలిపోయింది. నమ్మకం ఉండి మనం ప్రార్థన చేసి పట్టుదల అంటే విడవకుండా పట్టుదల కలిగి దేవుని సన్నిధిలో కన్నీరు కార్చగలిగితే ఆ ప్రార్థనకు జవాబు రానివంటూ విషయం అంటే ఏది లేదు కదా. మనమే ఒకరోజు చేసి, ఒక నెల చేసి, 2 నెలలు చేసి తర్వాత ఇది కష్టంలే, దేవుని చిత్తం కాదులే అనుకుంటాం. మనం దేవుని చిత్తం కాదు అనుకొని నిర్ణయించుకున్న విషయంలో మనం దేవుడు చెప్పేంత వరకు మనం ఏం చేయాలి? అడగాలి. ఇది లేదు నీకు ఇవ్వను అన్నప్పుడు కాదు అని చెప్పాలి. సరైన సమాధానం రాకుండానే మనం ఇది కాదు అని మనకు మనం నిర్ణయించుకొని కరెక్ట్ కాదు. కాబట్టి ఈ సంవత్సరం మన విషయంలో ఏదైతే కష్ట సాధ్యము అని అనుకున్నది దేవుడు వాటిని సాధ్యపరచునుగాక. అలాంటి సాధ్యపరచుకునే విశ్వాసముతో దేవుడు మనల్ని నింపునుగాక. అలాంటి ప్రార్థన మనము చేయుదుముగాక. ఆ నమ్మకంతో విసుకక దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేయాలి, ఆ తల్లి చేసినట్టుగా. సో ఈ సంవత్సరం మన జీవితంలో కొండలు ఉంటాయి, లోయలు కలిగిన ప్రదేశం, పడిపోవచ్చు దీనస్థితిలోకి. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాల్సిందేంటి, ఇలాంటి పరిస్థితుల్లో దేవుని కనుదృష్టి ఎవరి మీద ఉంది? ఆ ప్రదేశం మీద ఉన్నట్టుగా మనం చదువుతాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, పైన చదివినప్పుడు మనం ఏంటంటే, అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము. 11వ వచనంలో ఏముంది? మీరు నది దాటి స్వాధీనపరచుటకు వెళ్ళుచున్న ఆ దేశము కొండలు లోయలు గల దేశం. కానీ దేవుని కృప ఏంటంటే, అది నీ దేవుడిని యెహోవా లక్ష్యపెట్టు దేశము. నీ దేవుడిని యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ దేశం మీద అది కొండలు లోయలతో ఉండినప్పటికీ, అలాంటి అనుభవాలతో ఉండినప్పటికీ, కానీ దేవుడు అలాంటి జీవితాలనే లక్ష్యపెట్టి ఆయన కనుదృష్టి 2026 జనవరి 1 మొదలుకొని 2026 డిసెంబర్ 31వ తారీఖు వరకు కూడా ఆయన కనుదృష్టి ఉంచే దేశం. దీనికి స్తోత్రం, హల్లెలూయా. చెప్దాం, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఇంతవరకు బాగానే ఉంది, సంతోషం. కానీ అసలు ముచ్చట దాని కింద ఉంటుంది. కాబట్టి 13వ వచనం, సో ఈ కొండలు పూడ్చబడాలి, లేకుంటే కొండలు సదును చేయబడాలి, లోయలు పూడ్చబడాలి, క్షేమము మనకు రావాలి. ఆయన కనుదృష్టి ఉంది కదా అని మనం ఎట్లా అంటే అట్లా బ్రతకకుండా, ఆయన లక్ష్య పెట్టే దేశముగా, లక్ష్య పెట్టే వ్యక్తిగా, లక్ష్య పెట్టే సంఘముగా అని మనం అనుకుంటూ, ప్రభా సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు లక్ష్య పెట్టే దేశము లేకుంటే సంఘము అని మా సంఘం గురించి చెప్పావు అని ప్రార్థన
చేయడమే కాకుండా మనం కలిగి ఉండాల్సింది ఏంటో చదువుదాం. చూడండి 13వ వచనంలో, కాబట్టి మీ పూర్ణ హృదయముతోనూ మీ పూర్ణ ఆత్మతోనూ మీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయనను సేవింపవలనని నేడు నేను మీకిచ్చు ఆజ్ఞలను మీరు జాగ్రత్తగా వినిన ఎడల ఏం చేస్తుంది? మీ దేశమునకు వర్షము అనగా తొలకరి వానను కడవరి వానను దాని కాలమున కురిపించెదను. అందువలన నీవు నీ ధాన్యమును నీ ద్రాక్షరసమును నీ నూనెను కూర్చుకొందువు, మరియు నీవు తిని తృప్తి పొందునట్లు నీ పశువుల కొరకును నీ చేలయందు గడ్డి మొలిపించును. దీనికి స్తోత్రం, హల్లెలూయా. ఏంటంట ఇప్పుడు ఇది పై వచనాన్ని మనం చదివితే 12వ వచనం, అది ఆకాశ వర్ష జలమును త్రాగుతుంది అని 11వ వచనం ఉంది. 12వ వచనం మొదటి భాగంలో అది ఆకాశ వర్ష జలం తాగుతుంది. మరి తాగితే మనకి పంటలు ఎట్లా పండుతాయి అంటే ఆ ప్రదేశం అంటే ఇప్పుడు బాగా 5-6 ఏండ్లు వర్షం పడలేదు, ఒకరోజు భారీగా వర్షం పడింది అనుకోండి, వెంటనే నీళ్ళన్నీ ఇంకిపోయి ఆవిరైపోయి అది బాగా తడిచేంత వరకు ఒక వారం రోజులు పడితే కానీ మళ్ళీ మెత్తబడి నీళ్ళు స్టోర్ అవుతాయి. లేదనుకోండి ఎంత వర్షం పడినా సరే ఇంకిపోతుంట, ఆవిరైపోతుంట ఆ వేడికి. అంటే మనం వర్షం పడకపోతే ఆ వేడి అనేది భూమిలో నుంచి పైకి తన్నుకుంటూ వస్తూనే ఉంటుంది. సో ఆ వర్షం ఎంత ఎక్కువ పడితే అంత చల్లదనం ఉంటుంది. అంటే 2026 సంవత్సరం మన జీవితాల్లో కొన్ని ఇబ్బందులు, కొన్ని కష్టాలు, కొన్ని ఇబ్బందులు కలగచేసే సంవత్సరం అయినా దేవుని కృప ఏంటంటే ఆయన కనుదృష్టి మన మీద ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఆయన కనుదృష్టి ఎదుట ఆయన లక్ష్య పెట్టే దేశంలో ఆ సంఘంలో మనం బ్రతుకుతున్నాం. కాబట్టి మనము ఈ 2026 సంవత్సరం మనము మన పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో యెహోవాను ప్రేమించి నిన్న డైలీ వాగ్దానంలో అనుకుంటాను పెట్టిన దాంట్లో ఏమని ఉందంటే, ఏమని పెట్టారు చూడు ఒకసారి. మన చర్చి డైలీ వాగ్దానంలో గ్రూప్లో పెడతారు కదా, ఏముందమ్మా? నిన్న ఉదయము, ఈరోజు ఉదయము, నిన్నటిది చదవండి. అది ఎప్పుడుది? ఈరోజుది. చూడు, మీరు బహు జాగ్రత్త పడి మీ దేవుడిని యెహోవాను ప్రేమించండి. అంటే దేవుణ్ణి ప్రేమించే విషయాలు కూడా చాలా జాగ్రత్తగా ప్రేమించాలి. ఏంటంట? దేవుణ్ణి ప్రేమించే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. తల్లిదండ్రులు మన బిడ్డలు ప్రేమించే విషయంలో ఎంత జాగ్రత్త, భార్య భర్తలు ఒకరినొకరు ఇష్టపడే విషయంలో చాలా జాగ్రత్త. ఏమాత్రం కాస్త తేడా వస్తే మనస్పర్ధలు పెరిగిపోయి గొడవలు పెంచుకొని సమాధానం లేకుండా పోతుంది. మరి దేవుణ్ణి ప్రేమించే విషయంలో బహు జాగ్రత్త కలిగి ఉండాలి. అందుకని ఇప్పుడు మనం చదివిన దాంట్లో కూడా ఏముంటుంది? నీ పూర్ణ హృదయంతో పూర్ణాత్మతో మీ దేవుడు యెహోవాను ప్రేమించడం అంటే దాని అర్థం ఏంటంటే ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచడమే ప్రేమ, అంతే. అంటే ఈ సంవత్సరం ఆయన ఏ ఆజ్ఞలైతే మనకి ఇచ్చాడో వాటిని అనుసరించి నడచడమే ఆయన ప్రేమించడం. మీరు కానీ యోహాను రాసిన మొదటి పత్రిక ఇక్కడ ఉంది, 5వ అధ్యాయం 2వ వచనం చదివితే, మనము దేవుని ప్రేమించుచు ఆయన ఆజ్ఞలు నెరవేర్చు వారమైతిమా దేవుని పిల్లలను ప్రేమించుచున్నామని దాని వలన ఎరుగుతాము.
మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట. ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. ఏంటంటే దేవుని ప్రేమించడం అంటే ఆయన ఆజ్ఞలను, అంటే మనకు నచ్చితే ఒక విధంగా, నచ్చకపోతే ఒక విధంగా, వాక్యం చెప్పేటప్పుడు హెచ్చరిస్తే ఒక విధంగా, దీవెనైతే సంతోషంగా, గద్దింపు అయితే కష్టంగా, ఇది కాదు. అందుకనే యేసయ్య నీ కృప తలంచగానే ఆజ్ఞల మార్గము కనిపించింది. ఆజ్ఞ దీపం. మనము తప్పేంటి, మన బ్రతుకేంటి, ఎలా ఉంది, ఎలా బ్రతుకుతున్నామని మనను సరిచేసేది ఆజ్ఞలు. ఉపదేశం వెలుగు. వాటిని బట్టి మనం బ్రతకాలి. కాబట్టి ఈ సంవత్సరం ఆయన కనుదృష్టి ఉంచే ప్రదేశంలోకి, సంఘంలో చేర్చబడిన మనము గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మన పూర్ణ హృదయంతో దేవుణ్ణి మనం ప్రేమించాలి. అంటే ఏంటి? ఆయన ఆజ్ఞలను అనుసరించి నడవాలి. ఆయన ఆజ్ఞలను ఏవైతే ఆజ్ఞాపించాడో, ఆయన ఖచ్చితంగా చేయమని చెప్పాడో, ఖచ్చితంగా ఉండమని చెప్పాడో, ఖచ్చితంగా పాటించమని చెప్పాడో, వాటి విషయంలో బహు జాగ్రత్త కలిగి మనము అనుసరించగలిగితే, ఏంటంట, బహు జాగ్రత్త కలిగి మనము అనుసరించగలిగితే, వాటి ప్రకారంగా బ్రతకగలిగితే చాలు. నువ్వు ఎంత కష్టపడు, ఏం చెయ్యి, ఆయన ఆజ్ఞల ప్రకారంగా నీ బ్రతుకును స్థిరపరచుకోగలిగితే చాలు. ఏం జరుగుతుంది అంటే, మనం చదువుతాం చూడండి, మీ దేశమునకు వర్షము అనగా తొలకరి వానను కడవరి వానను దాని కాలంలో కురిపించేదను. ఏంటంట, వర్షము తాగే దేశంలో ఉండిన దేవుడు ఏం చేస్తాడు? తొలకరి వాన, కడవరి వాన రెండు కురిపిస్తాడు. ఎప్పుడైతే ఈ తొలకరి వాన, కడవరి వాన ఎప్పుడైతే మనకు పడుతుందో, అందువలన నీవు నీ ధాన్యమును, నీ ద్రాక్షరసమును, నీ నూనెను కూర్చుకొందువు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఈ సంవత్సరం మనం కూర్చుకోవాలి, అభివృద్ధి పొందాలి, ఆశీర్వదించబడాలి, ఫలించాలి అని అనుకుంటే ముందు మనం మొలకెత్తాలంటే ఆకాశ వర్షం మన మీదకి కురవాలి. తొలకరి వర్షం పరిశుద్ధాత్మ. అంత దినములలో, కడవరి దినములలో ఆయన కడవరి వర్షాన్ని కురిపిస్తున్న దేవుడు. వాక్యము పరిశుద్ధాత్మ చేత మనం నింపబడిన వారమైతే ఏం చేస్తాడు? సమృద్ధికరమైన స్థితిని మనకిస్తాడు. అంత మాత్రం కాదు, 15వ వచనంలో, మరియు నీవు తిని తృప్తి పొందునట్లు నీ పశువుల కొరకు నీ చేలయందు గడ్డి మొలిపించెదను అన్నాడు. సమస్తం సమృద్ధిని ఇస్తాడు. ఎందుకంటే ఆయన మన మీద లక్ష్య పెట్టాడు, మన మీద దృష్టి ఉంచాడు. కాబట్టి సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు మనతో ఉండి మనల్ని అభివృద్ధిపరచడానికి, మనం బలపరచడానికి ఆయన మనం చూస్తున్న దేవుడు. కాబట్టి ఆయన ఎదుట మనము ఈ సంవత్సరం సరైన రీతిగా మన ప్రవర్తనను మార్చుకొని, గత 2025 సంవత్సరం చేసిన పాపాలు, తప్పిదాలు, ఇది తప్పు, ఇది కరెక్ట్ కాదు, ఇది పద్ధతి కాదు, ఇది మంచిది కాదు అనుకున్న వాటి అన్నిటిని వదిలిపెట్టి, అయ్యా ఈ సంవత్సరం నీ దీవెన నా కుటుంబంలో ఉండాలి, నీ క్షేమం నా జీవితంలో ఉండాలి, కాబట్టి నీ మాట చొప్పున నేను బ్రతుకుతాను, అది కష్టమైన నష్టమైన నేను బ్రతుకుతాను అని ఎవరైతే సమర్పణ కలిగి ఆలోచన చేసుకొని తీర్మానం చేసుకొని మనస్ఫూర్తిగా ఆయన ఆజ్ఞలు అనుసరించి నడుస్తారో వారి జీవితాల్లో ఏం కలుగుతుంది? సమృద్ధి అయిన దీవెన కలుగుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా చెప్దాం. ప్రేయర్ హల్లెలూయా. ఒకవేళ 16వ వచనం చూడండి, మీ హృదయము మాయలలో చిక్కి త్రోవ విడిచి ఇతర దేవతలు పూజించి వాటికి నమస్కరింపకుండా మీరు జాగ్రత్త పడండి. లేని ఎడల యెహోవా మీ మీద కోపపడి ఆకాశమును మూసివేయను, అప్పుడు వాన కురియదు, భూమి పండదు. యెహోవా మీకిచ్చుచున్న ఆ మంచి దేశమున ఉండకుండా మీరు శీఘ్రముగా నశించెదరు. ఏంట, దేవుడు మనకిచ్చాడు ఒక సంవత్సరమైన దయాకిరీటం ఇచ్చినాడు. అయితే ఈ సంవత్సరం అంతా కూడా దేవుని కృపను మనం పొందుకొనున్నట్లుగా హృదయపూర్వకంగా ఆయన సేవించాలి, ఆయన మాటను అనుసరించి ఆయన ప్రేమించాలి. అలా కాకుండా ఒకవేళ లోక మాయలు, ఎవరో చెప్పారు, అలా చెప్పారు, ఇలా చెప్పారు, వాళ్ళు చేశారు, వీళ్ళు చేశారు, అట్లా చేద్దాం, ఇట్లా చేద్దాం,
లోకంలో ఈ మామూలు అని నీ ఇష్టానుసారంగా బ్రతికేవే అనుకో, ఈ సంవత్సరం దీవెన పోయి ఏమొస్తుంది? శాపం వస్తుంది. వర్షం కూడదు. దేవుడు ఆకాశానికి ఇనుముగా చేస్తానని రాయబడింది. ఒక్క చుక్క పడదు, మనం ఎండిపోతాం, ఇంకా ఎండిపోతాం. ఇప్పటికే ఎండిపోయాం మన బ్రతుకులు. ఇంకెంత దేవునికి విరోధంగా బ్రతికి ఎండిపోయి కాలిపోయేంత వరకు బ్రతకాలి? మన మనసును కఠిన హృదయాన్ని తొలగించుకుని, అయ్యా ఎండిన భూమిలో మీరు నీటి బుగ్గును పుట్టించే దేవుడు కాబట్టి నాయన, ఇదిగో ఈ సంవత్సరం అంతా మీరు చెప్పినట్టుగా నేను బ్రతుకుతాను, మీ ఆజ్ఞాపించిన వాక్యానుసారంగా నేను జీవిస్తాను, నీ వర్షం నా మీద కుమ్మరించండి, నీ కృప నా కుటుంబంలోకి రానివ్వండి అని మనస్ఫూర్తిగా మనం ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తాడంటే మన కట్టిన హృదయాన్ని తీసేసి మెత్తన హృదయాన్ని కలగచేసి దేవునికి ఆజ్ఞలు మన హృదయంలో ఉంచి వాటి ప్రకారంగా నడుస్తున్న దాని ప్రకారంగా ఈ సంవత్సరం అంతా దేవుడు మనకు దీవెనను కృపను అనుగ్రహిస్తాడు. కాబట్టి ఏ సంవత్సరమైనా సరే క్షేమంగా ఉండడం లేకపోవడం మన చేతుల్లోనే ఉంది. ఈ సంవత్సరం నువ్వు క్షేమం రావాలి అనుకుంటే ఆయన మాట వినాలి. గింతే అనుకుంటే దేవుడు కూడా ఎవరు బాగు చేయలేరు. కాబట్టి మనం ఈ మొట్టమొదటి విజ్ఞాపనంలో మనం గుర్తుపెట్టుకుని ఈ సంవత్సరం అంతా కూడా ప్రభా నీ ఆజ్ఞలను అనుసరించి నడిచి నా కాలంలో ఎప్పుడు ఏది అవసరమో అదన్నిటిని నేను పొందుకుంటాను. అందుకని వర్షానికి కూడా ఎప్పుడు అవసరమో అప్పుడు. ఇప్పుడు అనవసరంగా అతివృష్టి పడింది అనుకోండి, పంట నాశనం అయిపోతుంది. అనావృష్టి అయితే అసలు పంటే పండదు. కాబట్టి ఎప్పుడు ఏది అవసరమవుతో దాని కాలంలో దేవుడు అనుగ్రహించినట్లుగా మన హృదయం మెత్తన చేసుకుని మనస్ఫూర్తిగా ఒక తీర్మానం, ఈ సంవత్సరం అంతా నువ్వు చెప్పినట్టుగా నేను నడుస్తానయ్యా, నీ వాక్యానుసారంగా నేను నడుస్తాను ప్రభా, నీ సన్నిధిలో నీ మాట చొప్పున బ్రతికిన దాన్ని బట్టి కలిగే దీవెనను నీ కన్నులారో చూసిన దాన్ని బట్టి, ఓకే నేను కష్టం పడితే కాదు, నేను ఇలా చేస్తే కాదు, నేను దేవుని సన్నిధిలో నమ్మకం ఉంటే చాలు దేవుడు నన్ను దీవిస్తాడనే ఒక నమ్మకాన్ని నేను కలిగి ఈ లోకంలో బ్రతుకుతానని మనల్ని మనం ధైర్యపరచుకుందాం. తలలు వంచండి. తలలు వంచిన మనం 2026 సంవత్సరమనే మొదటి ప్రారంభ విజ్ఞాపన కూడికలో దేవుడు మనల్ని బలపరుస్తూ హెచ్చరిస్తూ తన ఉద్దేశాన్ని తెలియజేస్తుండగా, దేవుడు ఒక మంచి ప్రదేశంలో, ఒక మంచి దేశంలో, ఒక మంచి సంఘంలో దేవునికి వాక్యానుసారంగా నడవదగినటువంటి, దేవుని చిత్తానికి లోబడి అను రూపంలో మార్చబడగలిగినటువంటి ఒక శ్రేష్టమైన సత్వగల సంఘంలో నిలబడిన నీవు ఈ సంవత్సరం దీవించబడాలని కోరుకుంటున్నావు. ఈ సంవత్సరం నీ కుటుంబంలో ఒక ఆశ్చర్యకరమైన మార్పు కలగాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఆయన సంవత్సరం అంతా చూస్తూనే ఉండే దేవుడు నిన్ను, నీ బ్రతుకును, నీ బాధను, నీ కష్టాన్ని. కాబట్టి ఆయన దీవెన నువ్వు పొందుకున్నట్లుగా, ఆయన కృపాక్షేమం నీ జీవితంలోకి వచ్చినట్లుగా ఈరోజు నీ పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో నీ ఆజ్ఞలను అనుసరించి వాటిని ప్రేమిస్తూ నేను నడుచుకుంటాను ప్రభు అని ఒక తీర్మానపూర్వకమైన ప్రార్థన చేస్తే, విజ్ఞాపన చేస్తే మంచిది. ప్రతి ఒక్కరం కూడా మనస్ఫూర్తిగా అందరము నోరు తెరిచి, అయ్యా అవునయ్యా ఇప్పటివరకు నా భూమి ఎండిపోయింది, నా మీద ఆకాశం ఎండిపోయింది, నా బ్రతుకులు ఒక్క చినుకు పడలేదు, నా కుటుంబం ఎండిపోయింది, నా పశువులు, నా బిడ్డలు అంతా కూడా ఆకలితో అల్లండించిపోతున్నారు, దుఃఖముతో వేదనతో అల్లాడిపోతున్నారు నాయన. దీనికి కారణం నా ఇష్టానుసారంగా ఈ లోక మాయలో పడి నా మనసు తిప్పుకొని లోక సంబంధంగా ప్రవర్తించిన దాన్ని బట్టి, నయోమిలాగా ప్రభా నేను మోయాబుకి వెళ్ళిపోయిన దాన్ని బట్టి, ఇతరులు ప్రేరేపించిన దాన్ని బట్టి, నీకు దూరంగా బ్రతికిన దాన్ని బట్టి ఈ సంవత్సరం అంతా, పోయిన సంవత్సరం అంతా అలా జరిగింది నాయన. ఇక మీదట నేను అట్లా పోను నాయన, అటువైపు చూడను నాయన. అయా ప్రభా ఇదిగో నీ వైపే నేను చూస్తాను, నీ తట్టే కన్నులు ఎత్తుతాను. కష్టమైన, బాధ అయినా, శ్రమ అయినా, దుఃఖం
సుఖమైన ఏ స్థితిలో మీరు దీవిస్తేనే తప్ప, మీ దీవెనతోనే ఈ సంవత్సరం నా బ్రతుకు కొనసాగించబడాలి. కష్టంలోనే సరే నిలబడి దీవించబడాలి, శ్రమలోనైనా సరే నేను నీ కోసం నిలబడి ఆశీర్వదించబడాలి. సో యేసయ్యా, అయా ప్రభ, నీ ఆజ్ఞలు అనుసరించగలిగిన శక్తి నాకు దయచేయండి. నీ ఆజ్ఞల చొప్పున నడుచుకోగలిగిన భక్తి కలిగిన విశ్వాసం నాకు కావాలి. నీ ఆజ్ఞల తట్టు కన్నులెత్తగలిగినటువంటి మనోనేత్రాలు నాకు కలగచేయండి. ఏది మంచిదో, ఏది శ్రేష్టమైనదో, ఏది నమ్మదగిందో, ఏది వాక్యానుసారమో వాటిని వివేచించగలిగిన మంచి హృదయం నాకు దయచేయండి నాయన. ఈ సంవత్సరం అంతా నీ మాట చొప్పున బ్రతుకుతాను నాయన. ఈ సంవత్సరం అంతా నీవు చెప్పినట్టుగా నేను జీవిస్తాను నాయన. ఈ సంవత్సరం అంతా వాక్యానుసారమైన జీవితాన్ని కలిగి ఉంటాను నాయన. నిశ్చయంగా నీ కనుదృష్టిలో ఈ సంవత్సరం నేను అభివృద్ధి పొందిన వాడిగా, నీ కనుదృష్టిలో నిశ్చయంగా నీ ద్వారా బలపరచబడిన వ్యక్తిగా నేను ఒక సాక్ష్యం పొందుకోవడానికి తండ్రి ఇది నాకు ఒక మంచి అవకాశం ఇచ్చారు. అందుని బట్టి నీకు స్తోత్రము నాయన. అయా నీకు స్తోత్రము నాయన. నీ కనుదృష్టి ఎదుట ఇదిగో ప్రభా, ఇదిగో బలపరచబడినట్లుగా నాయన నాకు శక్తిని దయచేయండి, నాకు బలమును దయచేయండి నాయన. నీ కృపాక్షేమం నా ఇంట వచ్చినట్టుగా ఇదిగో నీ ఆజ్ఞల మార్గమున నడచగలిగినటువంటి కృప నాకు ఇవ్వండి నాయన. అయా శ్రమైన తొలగిపోకుండా, బాధ అయిన తొలగిపోకుండా, నష్టమైన తొలగిపోకుండా, కష్టమైన ప్రభా ఆ దారి మానకుండా నాయన నీలో నిలబడి నీతో నడిచి తండ్రి నేను క్షేమాన్ని పొందుకోగలిగే కృపను నాకు ఇవ్వండి నాయన. ఆ బలము నాకు ఇవ్వండి నాయన. ఆ శక్తి నాకు ఇవ్వండి నాయన. నిన్ను ప్రేమించగలిగి అయ్యా ప్రభా, నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమించగలిగి, నిన్ను జాగ్రత్తగా ప్రేమించగలిగి, అంటే నీ ఆజ్ఞలను అనుసరించగలిగే ఒక దృఢమైన సంకల్పం నాకు కలగచేయండి. దావీదులాగా ప్రభా ఆజ్ఞల తట్టు కనులెత్తుచున్నానన్నట్టుగా, ఇదిగో ఆజ్ఞల మార్గంలో నడుస్తున్నానంటున్నట్టుగా ప్రభా, ఆ విధంగా ప్రభా ఆ నీతి మార్గంలో ఆ ప్రభా నేను నడచడానికి నా అడుగులు స్థిరపరచుకున్నాను అన్నట్టుగా ప్రభా నా అడుగులు నీ మార్గంలో స్థిరపరచండి. నా అడుగులు నీ ఆజ్ఞల మార్గం అనుసరించాలి నాయన. నా హృదయం చెప్పిన దాన్ని బట్టి కాదు, నా మనసు చెప్పిన దాన్ని బట్టి కాదు, స్నేహితులు చెప్పిన దాన్ని బట్టి కాదు, నీవు చెప్పిన దాన్ని బట్టి బ్రతకగలిగినటువంటి ఒక శ్రేష్టమైన జీవితం ఈ సంవత్సరం నాకు ఇవ్వండి నాయన. నువ్వు కోరుకున్నటువంటి జీవితం నాలో కనిపించాలి నాయన. మీరు ఆశపడుతున్నటువంటి విశ్వాసం నా జీవితంలో కనిపించాలి నాయన. అలా బ్రతకడానికి నీ శక్తినివ్వండి, అలా బ్రతకడానికి నీ కృపనివ్వండి నాయన. ఇదిగో ఈరోజు నీ సన్నిధిలోకి వచ్చాను నాయన. నీ బలాన్ని నేను పొందుకోవాలి. సంవత్సరానికి సరిపడా, సంవత్సరం అంతా బ్రతకగలిగిన, సంవత్సరం అంతా నడిపించగలిగిన నీ సన్నిధిని నేను అనుభవించడానికి నీ కృపనివ్వండి నాయన అని అడుగుదాం ప్రియులారా, అడుగుదాం ప్రియులారా. దేనికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా నీకు స్తోత్రం, యేసయ్యా నీకు స్తోత్రము నాయన. కృపగలిగిన దేవా నీకు స్తోత్రం, దయగలిగిన దేవా నీకు స్తోత్రము నాయన. యేసు రాజా నీకు స్తోత్రము నాయన. యేసు రాజా నీకు స్తోత్రం, 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 స్తోత్రము నాయన. హల్లెలూయా. అందరూ కూడా నోరు తెరిచి ప్రార్థన చేయాలి. అందరూ